కాలు మీద వేసాను ఏంది ఇలా పొక్క నేను కొట్టుకు బాలేదని మా అమ్మ నాపై తీసుకొని కొట్టింది, అందుకే గోల్డ్ ఎట్ అయింది. ఏమి రాకేశ్వా 1000 రూపాయలు పనికి పోయి సాగమంటావా ఏంది? సాయంత్రానికి కొత్తమో రావో తెలీదు, అసలుకే ఇంట్లో చికెన్ కూర చేశారు. అన్నా పుష్ప అన్న మనం తగ్గేదేలా. 1000 రూపాయలకి అలా పుష్ప కేశవతో కలిపి 1000 రూపాయల పనికి కొండకు బయలుదేరాడు. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటువా? పైరు తగ్గేదేలే. నీ పదం రా కాంటాక్ట్ చేస్తావా? అదన్నా ఏంద్రా కేశవా పనికూరు మనం పిలవలేదు, పుష్ప ఎక్కడ? నీ అవ్వ తగ్గేదేలే. మచ్చా నిన్నెవరు పుష్ప అనుకోవట్లేదు మచ్చా, మరి పొలలేరుకునే వాళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడ రాలేదురా, బీరు చేసా తీస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? పుష్ప గారి స్టైల్ ఇది, కొండల్లో కూడా పుష్ప స్టైల్ మెయింటైన్ చేస్తాడు. పుష్పనా ఇడి బొక్క. ఏంది బ్రో అంత మాట? మచ్చా ఏంది ఎడం చేతి కుడి చేతికి పెట్టుకున్నాం మాచి. కేశవా అందరు ఈ చేతికి పెట్టుకుంటాడు, పుష్ప గారి స్టైల్ మెయింటైన్ చేస్తారు, అందుకే కుడి చేతికి పెట్టుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పుష్ప నీకు మీసాలు గడ్డాలు హైలైట్ గా ఉండాలి కదా, అసలు ఏం నీకు ఒక్క ఇంట గోల్ లేదు. మరి నీకేందో ఉన్నట్టు నాకు ఇప్పుడే మొదట్లో మరి గద్దాల మేసాల గురించి మన ఇద్దరే చెప్పుకోవాల్సింది. మచ్చా ఆడెవరు ఉన్నట్టున్నారు చూడు. ఎవరు మచ్చా? మంగళ సీన్ లాగుంటాడు. మంగళశ్రీ ఇప్పుడు ఎందుకు వస్తాడు? పదా చూద్దాం. ఓవరాక్షన్ చేయకరా. ఆడున్నట్టున్నాడు చూడు మచ్చా. నేను వన్నయపాలెంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉన్నా. పొరపాటున దారి మర్చిపోయి తప్పిపోయినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలనే దాని గురించి ఈ రోజు మీకు నేర్పిస్తాను. సుత్తివేలు, నేను దూరంగా ఒక తెల్ల కోతిని చూశాను. అన్నా అది కోతి కాదు, కోతి రూపంలో ఉన్న మనిషి. కాదు, అది కోతే. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కోతిని కాదు పుష్పని చెప్పురా నా గురించి కేశవా. ఓ పుష్పవా, నేను దూరం నుంచి చూసి అమెరికన్ కోతి అనుకున్నా. మరి ఆడ మరి ఎంతలో నువ్వు మహేష్ బాబు అని? ఇంతకు ఎవరు నువ్వు? నా పేరు బేర్ గిల్స్, వీడు నా అసిస్టెంట్ సుత్తివేలు. ఇలాంటి అడవుల్లో తప్పిపోయినప్పుడు ఎలా సర్వైవ్ అయి బయటపడాలనేది చెప్తా ఉంటాం. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పదండి కొండ మీదకి వెళ్దాం. పుష్ప గాడి కల్లోడిరా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సుత్తివేలు ఇలా రా. ఇది చాలా ప్రమాదకరమైన స్థలము, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా రండి. ఎన్నో క్రూర మృగాలు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది, ఎవరు కూడా భయపడకుండా రండి. పుష్ప తగ్గేదేలే, ఎవడు భయపడేదేలే. నీ బొందరా, నీ బొంద. మచ్చా పావు మచ్చా. పామా ఎక్కడ్రా? ఇవాళ స్నాక్స్ కి పనికొత్తది. ఈ పాములు తింటాం ఎంతో ఆరోగ్యకరం. ఇందులో విషం తీసుకుని తింటా ఉంటే కర్రపిల్ల తోలురా ఇది. పుల్లకి పాముకి తేడా తెలియదు, వాడేం పుష్పారా రే అని బిలు. పుష్ప అది పాము కాదండి పుష్ప, రా. కోం కాదా? నేను భయపడ్డా అనుకున్నారా? భయపడలా, మీరు ఎలక్ట్రిక్ ఉండాలా లేదా అని చెక్ చేసా. పుష్పరాజ్ ఓ నీ అబ్బా ఆపరదే. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అదలే ఇంకా రాండి. ఓ ఇక్కడ ఒక నత్త ఉంది, మీకు దిగులు ఉండదు. ఇక్కడ ఒక నత్త ఉంది. ఇది చాలా ఉప్పుగా ఉంది. ఈ నత్తాలని అంటుండో
మా అన్న నత్తలే కాదు ఎగిరే ఈదే పాకే అన్నీ తింటాడు. నువ్వేంటి నత్తల పాములు తింటావు, సిగ్గులేదా? శ్మశానం ముందు ముగ్గు నాలాంటి టాలెంట్ నోడికి సిగ్గు ఉండకూడదు మచ్చా. సార్ ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. శ్మశానం ముందు ముగ్గు నాలాంటి టాలెంట్ నోడికి సిగ్గు ఉండకూడదు మచ్చా. నువ్వు కూడా తిను, ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సుత్తివేలు, ఇక్కడెక్కడైనా పెద్ద సైజు కప్పలు కనపడితే చెప్పు, రాత్రి భోజనంలో నంచుకొని తిందాం. కేశవా, పదరా ఎర్రసేందరం నరుకుదాం. మచ్చా ఇక్కడ ఒక ఎరసేమనం కొలేదు మచ్చా. దారికి పోయామురా. ఇప్పుడు ఎట్టా మచ్చా? కేశవా ఇప్పుడు ఎలా మచ్చా? కేశవా, పదరా కప్పలు పట్టుకునేవాడిని అడుగుదాం. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పదరా కప్పలు పట్టుకునేవాడిని అడుగుదాం. పదమచ్చా. రే డిస్కవరీ, కొద్దిగా దారి మర్చిపోయాం కానీ కొద్దిగా చెప్పు. ఓ, దారి మర్చిపోయారా? నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. ఆ దారి ఏదో నాకు దొరికితే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఎందుకుంటాను? దారి నాకు కూడా తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పదండి, అడవిలో ఎలా బతకాలో నేర్చుకుందాం. అయ్యో, 100 రూపాయలు పనికి పోదంటే 1000 రూపాయల పనికి తెచ్చు కేశవా. ఇప్పుడు ఎలా దారి మర్చిపోయింగా? ఇంటికాడ చికెన్ కూర చేశాడు, మనం తినేది అట్టా. అయ్యో, ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.